ఒక బ్యాంక్ మేనేజర్ జల్సాలకు అలవాటు పడి బెట్టింగ్ల కోసం లక్షలు అప్పు చేసి చివరకు సొంత బ్యాంకులోనే చోరీకి ట్రై చేసి అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ వింత ఘటన విశాఖపట్నంలోని కంచరపాలెం ఐటీఐ కూడలిలో వెలుగు చూసింది. వైజాగ్లోని సీతంపేటకు చెందిన ఎల్లా రవికుమార్ అనే ఒక బ్యాంకు ఉద్యోగి అనకాపల్లి జిల్లా ఎలమంచిల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో ఆపరేషన్స్ విభాగంలో చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మనోడికి ఒక అలవాటు పట్టుకుంది. అదే ఆన్లైన్ బెట్టింగ్. అవును, కూర్చున్న చోటే కోట్లు సంపాదించాలనే దురాశతో ఆన్లైన్ బెట్టింగ్లో పైసలు పెట్టడం మొదలుపెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 65 లక్షల రూపాయల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి రావడం ఒత్తిడి పెంచడంతో మన బ్యాంకు బాబు బుర్రలో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఆలోచన వచ్చింది. తాను పనిచేసే బ్యాంకులో కాకుండా విశాఖ ఐటీఐ కూడలి వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో దొంగతనం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే ఆ బ్రాంచ్లో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మనోడికి ముందే తెలుసు. ఇక ప్లాన్ ప్రకారం బుధవారం రాత్రి తన ఎలమంచిలి బ్రాంచ్లో విధులు ముగించుకొని హాయిగా ఇంటికి వెళ్లకుండా నేరుగా ఐటీఐ కూడలి బ్రాంచ్ వద్దకు వెళ్ళాడు. అప్పటికి రాత్రి అయింది. లోపల మేనేజర్ శివరామరాజు, క్యాషియర్ రమేష్ ఇద్దరు కూర్చొని లావాదేవీలు చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో మన రవికుమార్ లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. బయట వాడైతే సెక్యూరిటీ ఆపేవాడేమో, కానీ మనోడు సహచర ఉద్యోగి, పైగా సేమ్ బ్యాంక్. ఇంకేముంది, పాపం ఆ మేనేజర్ క్యాషియర్ రవికుమార్ను లోపలికి అనుమతించారు. మన దొంగోడు వాళ్ళతో కాసేపు ముచ్చట చెప్పి మెల్లగా లాకర్ గది వైపు అడుగులు వేశాడు. దాంతో మేనేజర్ శివరామరాజు అనుమానం వచ్చింది. రవికుమార్ను గట్టిగా అడ్డుకున్నాడు. ఇంకేముంది, మన బ్యాంక్ ఉద్యోగి తన బ్యాగులోంచి ఒక పెద్ద సుత్తి బయటకు తీశాడు. బ్యాంకు లాకర్లు పగలగొట్టడానికి తెచ్చిన సుత్తితో ఏకంగా మేనేజర్ శివరామరాజు తలపై దారుణంగా దాడి చేశాడు. అది చూసి షాక్ అయిన క్యాషియర్ రమేష్ మేనేజర్ను కాపాడడానికి అడ్డుకోబోయాడు. వదిలితే కదా మన బెట్టింగ్ బాబు. అడ్డు వచ్చిన క్యాషియర్ను రమేష్ పై కూడా సుత్తితో బాధేశాడు. దాంతో ఇద్దరు ఉద్యోగులు తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కేకలు వేయడం మొదలుపెట్టారు. బ్యాంకు లోపల నుంచి గట్టిగా అరుపులు, కేకలు వినపడడంతో బయట ఉన్న స్థానికులు అనుమానం వచ్చింది. ప్లాన్ రివర్స్ అయిందని గ్రహించిన మన రవికుమార్ సంపాదించిన బంగారం తీసుకోకుండానే అక్కడి నుంచి బయటకు పారిపోయడానికి ట్రై చేశాడు. కానీ స్థానికులు ఊరుకుంటారా? పారిపోతున్న మన సుత్తి వీరుణ్ణి చుట్టుముట్టి గట్టిగా పట్టుకొని కంచరపాలెం పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మేనేజర్, క్యాషియర్లను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు రవికుమార్ను అరెస్ట్ చేసి హత్యా ప్రయత్నం, దోపిడీ యత్నం కింద కేసులు నమోదు చేశారు. కష్టపడి సంపాదించుకున్న పరువును, మంచి ఉద్యోగాన్ని ఇలాంటి వ్యసనాల వల్ల ఒక్క నిమిషంలో రోడ్డు మీద పడేసుకోకండి. క్షణకాలం ఆశ కోసం మీ లైఫ్ను మీరే చేతులారా పాడు చేసుకోకండి. వైజాగ్ బ్యాంకు దోపిడీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.